హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి. సో నేను మీకు ఎప్పటి నుంచో కొన్ని హెల్త్ టిప్స్ అలాగే బ్యూటీ టిప్స్ కూడా చెప్తున్నాను అండ్ అవి మీకు నిజంగానే చాలా చాలా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో ఈరోజు నేను ఇంకో మంచి హెల్త్ టిప్ చెప్పబోతున్నాను. సో ఎంతమందికి గ్రీన్ టీ అంటే ఇష్టం లేదో కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే గ్రీన్ టీ ఒకప్పుడు చాలా అంటే ఇరిటేటెడ్గా ఫీల్ అయ్యేదాన్ని. అబ్బా గ్రీన్ టీ తాగాల, కానీ వెయిట్ లాస్‌కి గ్రీన్ టీ పని చేసినంత బాగా ఇంకా ఏది పని చేయదు అంటే మీరు నమ్ముతారా? నిజమేనండి అది. గ్రీన్ టీ మన హెల్త్‌ని చాలా ముందుకి తీసుకెళ్ళి అండ్ హెల్తీగా ఉంచుతుంది. సో మీకు నేను ఒకసారి నా స్టైల్ ఆఫ్ గ్రీన్ టీ అంటే నేనెలా తాగుతాను ఏంటి అనేది చెప్తాను. అండ్ ఇది నేను నా డాక్టర్ దగ్గరికెళ్ళి నేను నా అంతట నేను ఇలా తాగొచ్చా అని అడిగి తెలుసుకున్నది. వితౌట్ ఎనీ డాక్టర్ నాలెడ్జ్ నేను చెయ్యలేదు ఇది. సో లెట్స్ గెట్ ఇంటు ద ప్రొసీజర్. సో ఇది నేను తాగే వాటర్ బాటిల్. ఇది ఎగ్జాక్ట్‌గా మన కాఫీ కప్ ఉంటుంది కదా, అంత వాటర్ ఇందులో వస్తుంది. సో నేను ఈ బాటిల్‌లోని వాటర్ మొత్తం పోస్తున్నాను. సపోజ్ మీరు ఇంట్లో చేసుకుంటే ఒక కప్పు హోల్ మీ కాఫీ కప్ వాటర్ అయితే తీసుకోండి. సో ఇవి టోటలీ కొంచెం ఉడికొస్తుంది కదా, ఆ టైం అప్పుడు మనం ఇందులో గ్రీన్ టీ వేసుకుందాం. సో ఇలా కొంచెం వేడిగా అయ్యాయి అన్నప్పుడు మనము ఎగ్జాక్ట్ ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ లీవ్స్ వేసుకోండి. సో చాలామంది ఏమంటారంటే నేను గ్రీన్ టీని ఆ బ్యాగ్స్ వాడతాను అని చెప్పేసి, కానీ ఇలా ఉడకబెట్టుకుంటే దాంట్లో ఉన్న కలర్ కానీ దాంట్లో ఉన్న మంచి గుణాలన్నీ వాటర్లో మిక్స్ అయిపోతాయి. సో దీని తర్వాత ఎప్పుడైతే ఈ గ్రీన్ టీ లీవ్స్ చూడండి, ఇక్కడ చూడండి. సో ఇలా ఎప్పుడైతే అవి కలర్ చేంజ్ అవుతూ పెద్దగా అవుతాయి అన్నమాట. యాక్చువల్లీ ఎండిపోయినవి ఉంటాయి, అలా తీసుకోండి. నేనైతే ఎవ్వరికి సజెస్ట్ చేయను బ్యాగ్స్ వాడండి అని చెప్పి. ఇలానే వాడమని చెప్పి నేను చాలామంది నా ఫ్రెండ్స్లలో కూడా చాలామందికి నేను చెప్పాను. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం సోంపు యాడ్ చేద్దాం. ఏంటి సోంపు అనుకుంటున్నారా? సోంపు యాక్చువల్లీ ఈ సోంపు. సో ఈ సోంపు ఎట్లా అంటే దీంట్లో అసలు ఏం ఫ్లేవర్ ఉండదు. మనం ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చూపిస్తాం కదా, తింటాం చూడండి, ఆ సోంపు ఇది. సో చూడండి కొంచెం లైటిష్గా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను మొత్తం వేయట్లేను. ఇంత ఇది కూడా ఒక టీ స్పూన్ టేబుల్ స్పూన్ అంతా ఉంటుంది. సో ఇంకో 5 మినిట్స్ ఉంచేసి మనము తీసేసుకోవాలి. చూడండి ఆకులు మనం వేసినప్పుడు ఎంతైతే ఎండిపోయి ఉంటాయో మనము ఇది ఉడకబెడుతున్న కొద్దీ ఇంకా ఇలా అవుతూ ఉంటుంది. అంతే, డన్. దీన్ని మనం ఆపేసుకొని చూడండి ఈ కలర్ నేను మీకు ఓకే ఈ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని మరగబెట్టుకోవాలి. యాక్చువల్లీ చాలామంది ఎట్లా అంటే టోటల్లీ గ్రీన్ కలర్ వచ్చేసేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. అంత వెయిట్ చేయనక్కర్లే, జస్ట్ కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో మనం దీన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. యాక్చువల్లీ స్ట్రెయిన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్ట్రెయిన్ చేసుకోవచ్చు, కానీ నేను స్ట్రెయిన్ చెయ్యట్లేదు. సో చూసారు కదా కలర్ ఎంత బాగుందో. గ్రీన్ టీ ఆకులు వాడడం వల్ల ఈ కలర్ వస్తుంది. యాక్చువల్లీ చాలామంది బ్యాగ్స్ వాడుతూ ఉంటారు. బ్యాగ్స్లలో మీకు లోపల ఏముంటుందో ఏంటో తెలియదు, కానీ ఈ ఆకులు ఎలా అంటే ఎండిపోయినవి ఉంటాయి కాబట్టి అవి మొత్తం విచ్చుకునేంత వరకు మనం దాన్ని స్టీర్ చేస్తూ ఉంటే ఈ కన్సిస్టెన్సీ అండ్ ఈ కలర్ వస్తుంది. సో నేను మీకు నా బాటిల్లో వేసి చూపిస్తాను. సో నేను ఈ కాంచు దాంట్లో పోస్తున్నాను. యాక్చువల్లీ ఎందుకు అంటే కాంచు దాంట్లో ఎక్కువసేపు చల్లగా కానీ వేడిగా కానీ ఉంటుంది మనకి.
సో మీరు చూడొచ్చు నేను పోసినప్పుడు నిండుగా ఉండింది. అండ్ నేను ఇప్పుడు ఎప్పుడైతే ఇందులో పోసానో హాఫ్ అంటే కొంచెం ఇంకా తక్కువనే పోసుకున్నాను. ఈ కలర్ వచ్చేంత వరకు మనం చేసుకోవచ్చు. అండ్ చాలామంది ఎలా అంటే చేదుగా ఉంటుంది కాబట్టి అయినా అలానే తాగుతారు. కానీ ఇలా చేసుకుంటే మీకు చేదు ఉండదు. అలాగే మీ హెల్త్ కూడా బావుంటుంది. ఇది వెయిట్ లాస్‌కి చాలా అంటే చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సపోజ్ మీకు సోంపు నచ్చదు అనుకుంటే ఉప్పు వేసుకోండి. ఇది నేను యాక్చువల్లీ ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్ దగ్గర నుంచి తెలుసుకున్నాను. సో చూసారు కదా, జస్ట్ 5 అంటే 5 మినిట్స్‌లో మీకు ఇంట్లోనే గ్రీన్ టీ తయారైపోతుంది. సో చాలామంది అనుకుంటారు సోంపుని యాడ్ చేస్తే మంచిదా? కాదా? అని చెప్పేసి. సో నేను నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగి దాని తర్వాతనే నేను తాగుతున్నాను. అప్రాక్సిమేట్లీ 1 ఇయర్ నుంచి నేను తాగుతున్నాను. నా వెయిట్ ఏదైతే ఉందో 3 కేజీస్ వరకు తగ్గింది. అండ్ వెయిట్ లాస్‌లో ఉపయోగపడుతుంది. అలాగే స్కిన్ గ్లోయింగ్‌లో కూడా ఉపయోగపడుతుంది. సో సపోజ్ మీకు సోంపు ఇష్టం లేదు అనుకోండి, ఆ చేదుని పోగొట్టుకోవాలి అనుకుంటే బ్లాక్ టీలోనైనా, బ్లాక్ కాఫీలోనైనా లేదా గ్రీన్ టీలోనైనా సరే కొంచెం సాల్ట్ ఏసుకోండి. సో దట్ మీకు ఆ సోర్‌నెస్ అనేది రాదు. సో చూసారు కదా, ఇది ఇవాళటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకోసారి ఇంకో మంచి రెమెడీతో, ఇంకో మంచి హెల్త్ టిప్‌తో మీ ముందుకొస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.